హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వెబ్ స్కిల్ తెలుగు. సో ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ మన ఇండియన్ గేమింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో ఎన్విడియా జీఫోర్స్ నౌ ఎప్పటి నుంచో మనం అయితే వెయిట్ చేస్తుందా. సో గేమర్స్ ఎస్పెషల్లీ దీనికోసం అయితే ఏగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది ఫైనల్ గా మనకు ఇండియాలో అయితే లాంచ్ అయింది. ఇది ఆల్రెడీ వేరే కంట్రీస్ లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది, బట్ ఇండియాకి అయితే కొంచెం లేట్ అయితే లాంచ్ అవుతుంది. సో దీన్ని మల్టిపుల్ టైమ్స్ ప్లాన్ చేసి కూడా డిలే చేశారు. సో ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే మాట్లాడుకుందాము. అసలు ఈ ఎన్విడియా జీఫోర్స్ నౌ అసలు ఎందుకు వాడతారు, ఏంటి క్లియర్ గా అయితే మీకు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పండి. ఫైనల్ గా ఇదైతే మనకు 2020 ఫస్ట్ క్వార్టర్ అయితే రాబోతుంది. ఫస్ట్ క్వార్టర్ అంటే మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ఈ 3 నెలల్లో ఏదో ఒక టైంలో అయితే ఇది మనకు రిలీజ్ చేస్తారు ఇండియాలో. సో దీనికి కావాల్సిన సర్వర్స్ ఆల్రెడీ ఇండియాలో అయితే బిల్డ్ చేసి పెట్టారు. ఈవెన్ మీరు ఎన్విడియా వెబ్సైట్ లోకి వెళ్ళినా గానీ మీకు క్లియర్ గా ఇక్కడ జీఫోర్స్ నౌ ఈస్ కమింగ్ టు ఇండియా, రిజిస్టర్ నౌ టు రిసీవ్ జీఫోర్స్ నౌ అప్డేట్స్ ఫ్రమ్ ఎన్విడియా ఉంది కదా. సో ఇదైతే మీరు క్లియర్ గా వీళ్ళ ఎన్విడియా వెబ్సైట్ లోనే ఈ పేజ్ అయితే ఒకటి క్రియేట్ చేసి పెట్టారు. సో ఇది అఫీషియల్ గా జీఫోర్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఇండియాలోకి అయితే మనకు జీఫోర్స్ నవ్ అయితే మనకు తొందరలో రాబోతుంది. సో ఈ వీడియోలో మనం క్లియర్ గా అసలు ఈ జీఫోర్స్ నవ్ అంటే ఏంటి, ఎందుకు ఇది ఇండియాలో లాంచ్ అవడం పెద్ద డీల్ గా అయితే అందరు చూస్తున్నారు, ఇది ఎక్స్పాక్స్ తో కంపేర్ చేస్తే ఎందుకు డిఫరెంట్, ఇంకా దీని ప్రైసింగ్ ఏ విధంగా పెడతారు ఇండియాలో, అండ్ ఇది గేమర్స్ కి ఎందుకు అంత ఇంపార్టెంట్, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే మాట్లాడుకోబోతాము. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అందరికీ ఉన్న డౌట్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఈ జీఫోర్స్ నవ్ అనేది అసలు ఏంటి అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ జీఫోర్స్ నవ్ అనేది ఎన్విడియా వాళ్ళ ఒక క్లౌడ్ గేమింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో మనం జనరల్ గా గేమ్స్ డౌన్లోడ్ చేసుకుని సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకుని ఆడుతూ ఉంటాం కదా. సో అట్లా కాకుండా మీరు డైరెక్ట్ క్లౌడ్ నుంచి వీటిని ఆడుకోవచ్చు. వీళ్ళు ఆల్రెడీ సర్వర్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎన్విడియా వాళ్ళు. సో వాళ్ళ సర్వర్స్ లో హై అండ్ గ్రాఫిక్ కార్డు, సో 4080 కావచ్చు, 4060 కావచ్చు, 5080 కావచ్చు, ఇట్లాంటి హై అండ్ గ్రాఫిక్ కార్డ్స్ వాళ్ళ సర్వర్స్ లో మెయింటైన్ చేస్తారు. సో మీకు ఇంటర్నల్ గా మీరు గ్రాఫిక్ కార్డు ఉండాల్సిన పని లేదనమాట మీ సిస్టమ్ లో. సో ఈవెన్ మీకు స్మాల్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ లో కూడా మీకు మంచి ఇంటర్నెట్ బ్యాండ్ విత్ ఉన్నట్లయితే మీ ఇంట్లో, సో ఈజీగా అయితే వాళ్ళ సర్వర్స్ తో కనెక్ట్ అయ్యి మీరు హై అండ్ గేమ్స్ అయితే ఈవెన్ మీకు AAA గేమ్స్ ఉంటాయి కదా, సో హై ప్రొఫైల్ హై బడ్జెట్ గేమ్స్ ఉంటాయి కదా, సో ఇవి కూడా మీరు ఈజీగా ఆడుకోవచ్చు అనమాట. సో సపోజ్ మీకు GTA 5 కావచ్చు, సైబర్ పంక్ కావచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, సో ఇట్లాంటి హై అండ్ హై గ్రాఫిక్ ఓరియంటెడ్ గేమ్స్ కూడా మీరు సింపుల్ మీ లోయర్ అండ్ పీసీలో కూడా వాడుకోవచ్చు. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట ఈ క్లౌడ్ గేమింగ్ వల్ల. ఇది ఇండియాలో ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారంటే, చాలా మంది గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు, బట్ బడ్జెట్ వాళ్ళు ఇప్పుడు హై అండ్ 5080 గ్రాఫిక్ కార్డ్ ఉన్న ఒక పీసీని బిల్డ్ చేయాలంటే ఈవెన్ మీరు ఓన్లీ 5080 గ్రాఫిక్ కార్డ్ మీకు 60,000 to 70,000 పడిపోద్ది. సో మీ కంప్లీట్ పీసీ బిల్డ్ అంటే మీకు 1.5 lakh to 2 lakhs అయిపోద్ది మీకు హై అండ్ ఒక పీసీని బిల్డ్ చేయాలంటే. అండ్ ఇది మీరు ఆ లైఫ్ లాంగ్ మీరు దీంట్లో గేమ్స్ ఆడతారంటే లేదు. సో మీరు మళ్ళీ అప్గ్రేడ్ అవ్వాల్సి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ పెట్టడానికి అయితే ఈ క్లౌడ్ గేమింగ్ అయితే ఎన్విడియా తీసుకొచ్చింది. సో మీరు జస్ట్ మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని, సో మీరు ఎప్పటి వరకు కావాలో అంటే మీకు ఒక స్పెసిఫిక్ గా మీకు డెడికేటెడ్ జీపీయూ మీ దగ్గర అవసరం లేదు కదా. సో మీరు అంత పేమెంట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మీకు మంత్లీ, సో ఒక 3 months మీరు గేమ్స్ ఆడాలనుకుంటున్నారు, ఈ 3 months వరకు సబ్స్క్రిప్షన్ పే చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్. సో ఈ 3 months మీకు హై ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు మీ ల్యాప్టాప్ ఆర్ పీసీలో మీకు మోస్ట్ పవర్ఫుల్ గేమ్స్ కూడా ఈజీగా అయితే క్లౌడ్ ద్వారా ఆడుకోవచ్చు. సో ఒక్కసారి మనకు ఈ జీఫోర్స్ నౌ కి అదేవిధంగా ఎక్స్బాక్స్ క్లౌడ్ గేమింగ్ కి డిఫరెన్స్ చూద్దాము. సో మనకు ఈ మంత్ స్టార్టింగ్ లో అయితే మనకు ఎక్స్బాక్స్ కూడా క్లౌడ్ గేమింగ్ అయితే ఇండియాలో అయితే తీసుకొచ్చింది. సో కానీ వీళ్ళ పాసెస్ అయితే కొంచెం ప్రైజెస్ ఎక్కువ పెట్టారు. ఆల్మోస్ట్ మనకు 1600 దాకా అయితే పెట్టారనమాట. సో మనకు అల్టిమేట్ పాస్ వచ్చి ఆల్మోస్ట్ 1600-1700 మధ్యలో అయితే వీళ్ళు ఈ ప్రైస్ అయితే పెట్టారు. సో చాలా మంది అయితే ఇండియాలో ఇదైతే కొంచెం కాస్ట్లీగా అయితే ఫీల్ అయ్యారన్నమాట. పర్ మంత్ 1600 ఓన్లీ ఫర్ గేమ్ సబ్స్క్రిప్షన్ కి అయితే అది కొంచెం ఆలోచిస్తారు అందరూ. ఈ ఎక్స్బాక్స్ గేమింగ్ ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ పర్చేజ్ లైబ్రరీ ఉంటుంది కదా, సో దాన్ని ఈ సబ్స్క్రిప్షన్ మోడల్లో మీరు ఆడలేరు అనమాట. మీరు ఖచ్చితంగా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న గేమ్స్ కి మాత్రం మీరు ఈ క్లౌడ్ బేస్ లో ఆడుకోవచ్చు. సో ఈ జీఫోర్స్ నౌ లో అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీకు స్టీమ్ గురించి తెలుసు కదా, స్టీమ్, ఎపిక్ గేమ్స్ ఇవన్నీ తెలుసు కదా మీకు. ఈ స్టీమ్ లో ఏంటంటే మీరు ఆల్రెడీ కొన్ని గేమ్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు తక్కువ ప్రైస్ లో మీకు స్టీమ్ లో అయితే గేమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఇది ఇండియన్ ప్రైస్ లో అయితే తీసుకొస్తుంటారు అనమాట దీంట్లో. సో దీంట్లో ఆల్రెడీ చాలా మంది పర్చేజ్ చేసి దాన్ని సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఆడుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు డైరెక్ట్ ఈ జీఫోర్స్ నౌ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు హై అండ్ సర్వర్స్ లో ఈ గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. డైరెక్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 4080 కానీ 5080 జీపీ ఉన్న కాన్ఫిగరేషన్ వీళ్ళు క్లౌడ్ లో మీకు సెటప్ చేస్తారు కాబట్టి ఈ గేమ్స్ ఆల్రెడీ మీరు పర్చేజ్ చేసిన గేమ్స్ డైరెక్ట్ అక్కడ కూడా ఆడుకోవచ్చు మీరు. జీఫోర్స్ నౌ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ గురించి చూద్దాము. సో దీంట్లో మొత్తం మనకు 3 టైర్స్ వస్తాయి అన్నమాట. దీంట్లో మనకు ఫ్రీ టైర్ ఉంటుంది. డైలీ మీకు 1 hour సెషన్ లిమిట్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు డైలీ 1 hour అయితే ఆడుకోవచ్చు. ఇది ఎవరైతే ఈ సర్వర్స్ ని టెస్ట్ చేద్దాము, సో ఈ గేమ్ ప్లే ఎట్టుందో టెస్ట్ చేద్దాం అనే వాళ్ళకైతే ఈ ఫ్రీ టైర్ అయితే
అయితే మీరు వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువసేపు గేమ్స్ ఆడే వాళ్ళైతే మీరు సెకండ్ టైర్ కి అయితే వెళ్ళిపోవాలి. సో ఈ సెకండ్ టైర్ వచ్చి మనకు పర్ఫార్మెన్స్ టైర్ అనమాట. ఇది మనకు $9 per month అయితే ఉంటది. సో దీంట్లో మనకు RTX పవర్డ్ సర్వర్స్ మెయింటైన్ చేస్తారు. అండ్ మీకు 1440p వరకు అయితే మీరు గేమ్స్ అయితే హై ఎండ్ లో ఆడుకోవచ్చు. అండ్ డైలీ మీకు 6 hours సెషన్ అయితే ఉంటది అనమాట. మీరు డైలీ 6 hours అయితే దీన్ని గేమ్స్ అయితే దీంట్లో ఆడుకోవచ్చు. సో ఇది రెగ్యులర్ గా నార్మల్ గేమ్స్ ఆడే వాళ్ళకైతే, అంటే అకేషనల్ గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఇది 6 hours సెషన్ అనేది సరిపోతుంది. మీకు $9 per month పే చేసినట్లయితే మీరు అన్ని గేమ్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు దీంట్లో. సో లాస్ట్ మీకు మూడో టైర్ వచ్చి మనకు అల్టిమేట్ టైర్ అనమాట. ఇది $19 per month అయితే ఉంటది. దీంట్లో మీకు 8 hours సెషన్ అయితే ఉంటది అనమాట డైలీ. సో దీంట్లో మీకు RTX 5080 సర్వర్స్ అయితే వీళ్ళు ఇస్తారు. సో 5080 అనేది ప్రెసెంట్ ఉన్న గ్రాఫిక్ కార్డ్ లో హైయెస్ట్ కాబట్టి మీకు టాప్ అండ్ గేమ్స్ కూడా ఈజీగా అయితే దీంట్లో హ్యాండిల్ చేసుకుని మీరు ఆడుకోవచ్చు. సో దీంట్లో మీరు అల్టిమేట్ ఇంకా మ్యాక్స్ సెట్టింగ్స్ లో కూడా మీరు గేమ్స్ అయితే 2K డిస్ప్లేస్ లో కూడా ఈజీగా అయితే దీంట్లో ఆడుకోవచ్చు. సో ఎన్విడియా అయితే, అంటే ఇది అదర్ కంట్రీస్ లో ఉన్న ప్రైసింగ్. ఎన్విడియా అయితే ఇండియాలో ఏ ప్రైస్ తీసుకొస్తారని అఫిషియల్ గా అయితే లాంచ్ చేయలేదు. సో మీకు పర్ఫార్మెన్స్ టైర్ చూసినట్లయితే మీకు 600 నుంచి 900 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు అల్టిమేట్ టైర్ అంటే చాలా మంది గెస్ట్ చేస్తున్న దాని ప్రకారం 1400 నుంచి 1800 రూపీస్ పర్ మంత్ అయితే అల్టిమేట్ టైర్ అయితే ఉంటుంది మనకు. సో మనం ఆల్ ఓవర్ ఇండియా చూసుకున్నట్లయితే 4 కోట్ల కంటే ఎక్కువ మందే మనకు గేమ్స్ అయితే ఎక్కువగా ఆడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే మీకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉండదు, బట్ మీరు హై అండ్ గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళకైతే మీరు మంత్లీ ఇవి చాలా బెనిఫిట్ అనమాట. సో ఒక 500 అనేది ఇప్పుడు హై అండ్ గేమ్స్ స్ట్రీమ్ చేసే వాళ్ళకైతే పెద్ద విషయం కాదు. సో ఈజీగా అయితే వాళ్ళు ఎటువంటి హై అండ్ గేమ్స్ అయినా దీంట్లో ఆడుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ ఎన్విడియా వాళ్ళు తీసుకొస్తున్న GeForce New గురించి. సో మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.